హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో బాటనీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి మనం వెళ్లే ముందు ఏం తీసుకెళ్ళాలి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో మనం ఏ మిస్టేక్స్ చేయకూడదు, సో ప్రాక్టికల్ ఎగ్జామ్ అసలు ఎలా జరుగుతుంది, స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ఎలా ఉంటుంది, అంటే మార్క్స్ దేనికి ఎలా వేస్తారు, ఇవన్నీ కూడా కంప్లీట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే మీరు మ్యాక్సిమం చాలా రిలీఫ్ అయిపోతారు. అంటే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ చాలా మంది టెన్షన్ పడుతుంటారు. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అవుతుంది. సో బాటనీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ 30 మార్క్స్ ఉంటుంది. సో 3 hours అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ కి వెళ్లే ముందు అయితే మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఏంటంటే హెర్బేరియం, రికార్డు 2 ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు మీరు హాల్ టికెట్ తీసుకెళ్లాలి. సో దీంతో పాటు మన సెక్షన్ పి లో ఏదైతే టీఎస్ ఆఫ్ గివెన్ మెటీరియల్ ఉందో దీనికి సంబంధించినటువంటి టెంపరీ స్లైడ్ ప్రిపరేషన్ కోసం మీరు 4 steps ఒకటి జాగ్రత్తగా 4 steps ఒకటి, 2 నీడిల్స్, ఒక పాయింట్ బ్రష్, కొత్త బ్లేడ్, షేవింగ్ బ్లేడ్ ఏదైతుందో ఆ బ్లేడ్ ఒకటి మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, పెన్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. సో ఇది మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తీసుకెళ్లాల్సినవి. మళ్ళీ చెప్తాను, రికార్డు, హెర్బేరియం, దీంతో పాటు 4 steps ఒకటి, 2 నీడిల్స్, ఒక పాయింట్ బ్రష్, దీంతో పాటు మనకి షేవింగ్ బ్లేడ్ ఒకటి, కొత్త బ్లేడ్ ఒకటి. సో ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో దాంట్లో హాల్ టికెట్ ఒకటి మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళి చూసుకోండి. ఇవన్నీ కూడా జాగ్రత్తగాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మాక్సిమం ప్రాక్టికల్ ఎగ్జామ్ మీ కాలేజ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే మాత్రం మీరు అక్కడ ఉండడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఏం జరుగుతుంది. ఫ్యామిలీ అంటే ఇక్కడ మనకి బాటనీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ ఒక 20 members ఒక బ్యాచ్ కింద అయితే ఉండడం జరుగుతుంది. సో బ్యాచ్ లోపలికి వెళ్ళగానే ఈ హెర్బేరియం, రికార్డ్స్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ రోమన్ నెంబర్ 1 లో ఏ ఉంటుంది. దీనిలో మీకు ఏంటంటే ఫ్యామిలీస్ ఉంటాయి. సో 3 families, ఫ్యాబేసి ఒకటి, సొల్నేసి ఒకటి, లిలియేసి ఒకటి. సో ఫ్యాబేసి ఫ్యామిలీ అయితే టెప్రోసి పర్పూరియా, వెంపల్ అంటాం దాన్ని. సో ఆ ప్లాంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ట్విగ్ విత్ ఇన్ఫ్లోరెసెన్స్ తోటి. అదేవిధంగా ఇంకా సొల్నేసి ఫ్యామిలీ దత్తర ఇవ్వడం జరుగుతుంది, ఉమ్మెత్త. అదేవిధంగా మనకి లిలియేసి ఫ్యామిలీ అయితే ఉల్లికాడ, ఏదైతే ఆనియన్ ఉందో ఆనియన్ తాలూకు ఉల్లికాడ ఉంటుంది ఇన్ఫ్లోరెసెన్స్ తోటి. సో అదైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే హ్యాబిటేట్, దీంతో పాటు రూట్, స్టెమ్, లీఫ్ వర్క్ కూడా మీరు ఖచ్చితంగా రాయాలి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా సేమ్ అంటే దాన్ని డిస్క్రైబ్ చేసినందుకు మీకు 1 mark అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ సైడ్ పెట్టి హ్యాబిట్ నుంచి హ్యాబిటేటివ్ అన్ని కూడా వరుసగా రాసుకుంటూ లీఫ్ వరకు రాసుకుంటూ వెళ్తే మీకు 1 mark ఉంటుంది. అదే మన నెక్స్ట్ ఫ్యామిలీలో ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఉంటాయి నెక్స్ట్. సో ఫ్లోరల్ క్యారెక్టర్స్ లో ఇన్ఫ్లోరెసెన్స్, ఫ్లవర్, తర్వాత కేలిక్స్, కొరోలా, ఆంబిషియం, గైనీషియం, మనకి ఫ్రూట్, సీడ్, వీటి గురించి మీరు రాస్తే ఇక్కడ మీకు 2 marks ఉంటుంది. అంటే వెజిటేటివ్ క్యారెట్స్ 1 mark, ఫ్లోరల్ క్యారెట్స్ 2 marks ఉంటాయి. సో దీని తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఏంటి, ఫ్యాబేసియా, సొల్నేసియా, లిలియేసియా, అది రాసినందుకు మీకు 1 mark ఉండడం జరుగుతుంది. సో దీని తర్వాత డయాగ్రామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనకి ఫ్లోరల్ ఫార్ములా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి కూడా ఫ్లోరల్ ఫార్ములా రాయాలి. ఫ్లోరల్ ఫార్ములా రాసినందుకు 1/2 mark ఉంటుంది. అదే మనకి ఫ్లోరల్ డయాగ్రామ్ ఉంటుంది. సో అంటే ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ ఏదైతుందో మనకి రౌండ్ గా మనం సర్కిల్ వస్తుంది. సో ఆ ఫ్లోరల్ డయాగ్రామ్ వేసినందుకు 1/2 mark ఉంటుంది. సో దీని ట్విగ్ విత్ ఇన్ఫ్లోరెసెన్స్ డయాగ్రామ్ ఉంటుంది. ఇది వేసినందుకు 1/2 mark ఉంటుంది. అదే మనకి ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్, ఇది కూడా డయాగ్రామ్ వేయాలి. ఈ 4 డయాగ్రామ్ ఖచ్చితంగా అంటే ఫ్లోరల్ ఫార్ములా రాయాలి, ఫ్లోరల్ డయాగ్రామ్ వేయాలి, ట్విగ్ విత్ ఇన్ఫ్లోరెసెన్స్ వేయాలి, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ వేయాలి. సో ఒక్కొక్క దానికి 1/2 mark ఉంటుంది. ఇలా ఓవరాల్ గా ఈ రోమన్ నెంబర్ 1 లో ఏకైతే మాత్రం మీకు 6 marks అయితే ఉంటాయి. సో 6 marks ఏ విధంగా వస్తాయని మీకు తెలుస్తుంది. సో ఇవి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు పేపర్ మీద వేస్తేనే మీకు ఆ మార్క్స్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది. కాబట్టి ఫ్యామిలీ జాగ్రత్తగా చదవండి. అదే మనకి డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ కి వెళ్లే ముందు. సో దీని తర్వాత ఇది రాసిన తర్వాత మీకు ఏంటంటే మీ ముందు ఒక మెటీరియల్ పెడతారు. అది రూట్ అవ్వచ్చు, స్టెమ్ అవ్వచ్చు. సో డైకాట్ రూట్ అవ్వచ్చు, డైకాట్ స్టెమ్ అవ్వచ్చు, అదే మోనోకాట్ స్టెమ్ అవ్వచ్చు, మోనోకాట్ రూట్ అవ్వచ్చు. సో ఏదో ఒక మెటీరియల్ మీకు ఎవరికైనా చిన్న ముక్క కట్ చేసి స్టెమ్ అయితే స్టెమ్ పీస్ చిన్న పీస్ ఇస్తారు. సో దాన్ని మనం బి అంటే రోమన్ నెంబర్ 2 లో బి కింద చెప్తాం. సో దీన్ని మీరు ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ పీస్, డైకాట్ స్టెమ్ సంథింగ్ ఏదో అనుకుందాం. దాన్ని మీరు స్లైసెస్ గా కట్ చేయాలి బ్లేడ్ తోటి. సో స్లైసెస్ గా కట్ చేసి దాన్ని మీకు టెంపరీ సైడ్ ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేయాలని ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంచాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి మీరు. సో ఇది ప్రిపరేషన్ ఆఫ్ స్లైడ్ అని మీరు టెంపరీ స్లైడ్ ప్రిపేర్ చేసినందుకు గాను మీకు 3 marks ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్, మనది డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ రూట్, మోనోకాట్ రూట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో డైకాట్ స్టెమ్ వచ్చేసరికి యూస్టిల్ అంటాం, మిడిల్ లో మనకి ఇలా వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. అలాగే మోనోకాట్ స్టెమ్ వచ్చేసరికి అటాక్టోస్టిల్ అంటాం, అక్కడక్కడ మనకి వాస్కులర్ బండిల్స్ ఉంటాయి, ఒక స్కల్ లా కనిపిస్తుంటది. సో ఇలా మనకి ఐడెంటిఫై చేస్తాం. అలాగే మనకి మోనోకాట్ కి డైకాట్ కి రూట్స్ కూడా మనకి అంటే రూట్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ కూడా టెట్రార్క్, పాలియార్క్ ఉంటాయి. సో ఇవి మీరు చెక్ చేసుకుంటే ఒకసారి, సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకుంటే అది డైకాట్, మోనోకాట్ అని ఐడెంటిఫై చేసినందుకు 1 mark ఉంటుంది. నెక్స్ట్ లేబుల్ డయాగ్రామ్ వేయాలి, సెక్టర్ డయాగ్రామ్ వేయాలి. సెక్టర్ డయాగ్రామ్ అంటే
ఇలా ఓవరాల్ గా డయాగ్రామ్ కాకుండా సెక్టర్ డయాగ్రామ్ ఉంటుంది ఇలాగా ఎపిడెర్మిస్ హైపోడెర్మిస్ వరుసగా కనిపిస్తుంటుంది సెక్టర్ డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ ఒకటి వేసి లేబులింగ్ చేసినందుకు డయాగ్రామ్ 1 మార్క్ ఉంటుంది, లేబులింగ్ 1 మార్క్, అలా మనకి 2 మార్క్స్ ఉంటాయి. సో ఇది ఓవరాల్ గా దీనికి కూడా అంటే ఏదైతే మెటీరియల్ మీరు టెంపరేచర్ ప్రిపరేషన్ 3 మార్కులు, ఐడెంటిఫికేషన్ 1 మార్కు, లేబుల్ డయాగ్రామ్ మాత్రం అంటే ఇలాగ ఇది మాత్రం చేయాలి, దీని గురించి మ్యాటర్ ఏం రాయాల్సిన అవసరం లేదు. సో దీనికి ఇలా మీకు 6 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది మీరు నెక్స్ట్ చేయాల్సినటువంటి ప్రొసీజర్. అంటే ఖచ్చితంగా మరి ప్రిపరేషన్ అనేది మీరు ఒకసారి నేర్చుకోవాలి. ఈ డయాగ్రామ్ కూడా ఇందులో ప్రాక్టీస్ చేస్తారు, 4 డయాగ్రామ్ కూడా ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. సో నెక్స్ట్ థర్డ్ రోమన్ నెంబర్ 3 చేసి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సి అని చెప్తాం, రోమన్ నెంబర్ 3 సి ఎక్స్పెరిమెంట్. మీకు ఎక్స్పెరిమెంట్ 4 ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి. 4 ఎక్స్పెరిమెంట్ కూడా లాటరీ వేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అంటే ఒక 20 మెంబర్స్ లో ఏమవుతుందంటే 5 మెంబర్స్ కి ఒక్కొక్కటి వస్తుంది. 4 అంటే 5 మెంబర్స్ కి ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ కి పొటాటో ఆస్మోస్కోప్ రావచ్చు, 5 మెంబర్స్ కి ప్లాస్మోలైసిస్ రావచ్చు, 5 మెంబర్స్ ట్రాన్స్పిరేషన్ కోబల్ క్లోరైడ్ పేపర్ ఉంది అది రావచ్చు, లేదంటే పేపర్ క్రోమటోగ్రఫీ రావచ్చు. అలా మనకి 5 మెంబర్స్ కి అందరికి ఒకటే రాదు, 5 మెంబర్స్ కి ఒక్కొక్కటి చొప్పున మీకు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్పెరిమెంట్ మీరు చేసినందుకు ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో ఆస్మోస్కోప్ వస్తే పీల్ తీసి క్యావిటీ ఫామ్ చేసి పెట్రీస్ లో పెట్టి పెట్రీస్ లో డిస్టిల్ వాటర్ ఆ క్యావిటీ లోపల మనకి ఏదైతే ఈ షుగర్ సొల్యూషన్ కానీ సాల్ట్ సొల్యూషన్ యాడ్ చేసి అలా పక్కన పెట్టినందుకు మీకు 3 మార్క్స్. అలా ఎక్స్పెరిమెంట్స్ ఏది ఎక్స్పెరిమెంట్ వస్తే మీకు ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేసినందుకు పెర్ఫార్మ్ చేసిన చేసి ఉంచినందుకు 3 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కంపల్సరీ రాయాల్సిన ఏమున్నాయంటే ఏం రాయాలి, ప్రిన్సిపల్ రాయాలి. సో ఏం రాసినందుకు 1/2 మార్క్ ఉంటుంది, ప్రిన్సిపల్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, అబ్జర్వేషన్ రాసినందుకు మనకి ఏంటంటే నెక్స్ట్ 1 మార్క్ ఉంటుంది, రిజల్ట్ రాసినందుకు 1/2 మార్క్ ఉంటుంది. ఇలా మనకి ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా ఏం రాయాలి, ప్రిన్సిపల్ రాయాలి, అబ్జర్వేషన్ రాయాలి, రిజల్ట్ రాయాలి. సో ఇలా రాసినందుకు కానీ మీకు ఓవరాల్ గా 3 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే పెర్ఫార్మ్ చేసినందుకు 3 మార్క్స్, రాసినందుకు మనకి 3 మార్క్స్ ఉంటాయి. సో ఇందులో మనకి ఏంటంటే ప్రొసీజర్ రాయాల్సిన అవసరం లేదు, డయాగ్రామ్ వేయాల్సిన అవసరం కూడా లేదు, రెండింటికి మార్క్స్ అయితే లేవు. సో ఇది ఓవరాల్ దీనికి సంబంధించి కూడా మీకు ఖచ్చితంగా మనకి ఏంటంటే 3 మార్క్స్ ఇది కూడా 6 మార్క్స్ అయితే ఉంటుంది. సో అది దీని తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ DEFGH ఉంటుంది. సో మీరు ఏదైతే మీ దగ్గర మాన్యువల్ ఉందో మాన్యువల్ లో D ప్లేస్ లో ఏమొస్తాయి, F ప్లేస్ లో ఏమొస్తాయి ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. సో అవి చూసి ఆ D ప్లేస్ లో ఏవైతే ఉన్నాయో ఆ D ప్లేస్ లో ఉన్నవి బయట ఒక బెంచ్ చేసి బెంచ్ మీద పెడతారు వరుసగా DEFGH అని. D ప్లేస్ లో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫాలజీ రూట్ మోడిఫికేషన్ కానీ స్టెమ్ మోడిఫికేషన్ కానీ లీఫ్ మోడిఫికేషన్. సో వీటికి సంబంధించినటువంటి ఏదైనా స్పెసిమెన్ అక్కడ పెట్టొచ్చు. అలాగే ఈ ప్లేస్ లో ఫ్లోర్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి రిప్రొడక్టివ్ పాయింట్ ఆఫ్ లోకి వస్తుంది, మార్ఫాలజీ పాయింట్ ఆఫ్ లోకి వచ్చేసరికి ఈ ఇన్ఫ్లోరెసెన్స్ పాయింట్ ఆఫ్ లోకి హైపర్థోడియం గానీ, సో దీంతో పాటు మనకి వర్టిసెల్లెస్టర్ గానీ, సో ఈ సయాథిన్ గానీ ఇలా మనకి స్పెసిఫిక్ ఇన్ఫ్లోరెసెన్స్ ఏదో ఒకటి లేదా ఫ్రూట్స్ లో ఏదో ఒకటి పెట్టవచ్చు. అలా వరుసగా F వచ్చేసరికి ఆల్గే ఫంగై నుంచి పెట్టొచ్చు, G వచ్చేసరికి మనకంటే బ్రయోఫైట్ టైడోఫైట్ నుంచి పెట్టొచ్చు, H వచ్చేసరికి మనకంటే జిమ్నోస్పెమ్స్ యాంజియోస్పెమ్స్ పెట్టొచ్చు. ఇలా మనకి వరుసగా బయట పెడతారు. ఆ బయట పెట్టిన దాన్ని మీరు ఒక్కొక్క దాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ D రూట్ మోడిఫికేషన్ లో క్యారెట్ పెట్టారు. సో క్యారెట్ స్టోరేజ్ రూట్ అని చెప్పి రాసి తీసుకురావాలి. ఇలా మనకి అలా వరుసగా అన్ని కూడా రాసి తీసుకొస్తే అది ఒకసారి చెక్ చేస్తారు. సో చెక్ చేసిన తర్వాత దీని మార్క్స్ అంటే ఐడెంటిఫికేషన్ రాసినందుకు 1/2 మార్క్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ రీజన్స్ రాయాలి, రీజన్స్ రాసినందుకు 1/2 మార్క్ ఉంటుంది. సో దీనికి డయాగ్రామ్ అయితే అవసరం లేదు. సో ఇలా మనకు ఒక్కో దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. అంటే D కి 1 మార్కు, E కి 1 మార్కు, F కి 1, G కి 1, H కి 1, 2, 3, 4, 5 ఇలా మనకు ఓవరాల్ గా 5 మార్క్స్ అయితే వీటికి ఉంటాయి. సో ఇది దీని తర్వాత ఇంకా లాస్ట్ హెర్బేరియం రికార్డ్ కి వచ్చేసరికి 5 మార్క్స్ ఉంటాయి, హెర్బేరియం కి వచ్చేసరికి 2 మార్క్స్ ఉంటాయి. హెర్బేరియం పాయింట్ ఆఫ్ లో మనకు 3 ఫ్యామిలీస్ ఒక్కో ఫ్యామిలీ నుంచి 5 సీట్స్ అయితే మీరు 15 సీట్స్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఈ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాక్టికల్. సో ఇది సో ఇక్కడ మనకి మీరు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. సో రాసిన దానికి ఖచ్చితంగా మీరు రాసిన ప్రతి పాయింట్ కి మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి నీట్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఏదైతే మనకు రోమన్ నెంబర్ 2 లో బి సెక్షన్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి ఆ 4 డయాగ్రామ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. లేబులింగ్ కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగాను. సో ఇవన్నీ చేసి మీరు పట్టుకెళ్ళి నీట్ గా రాసి మీకు ఇస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మాక్సిమం ఈ వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.